యాజ్ ఈజ్ ద ట్రెడిషన్ ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి సంవత్సరం మనం జిల్లాలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎటువంటి క్రైమ్స్ మనం ఎక్కువ చూడడం జరుగుతుంది, కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఎందువల్ల పెరుగుతున్నాయి, కారణాలు ఏమిటి, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి అండ్ కమ్యూనిటీ కోఆపరేషన్, వీటన్నిటిలో మనం సొసైటీ భాగస్వామ్యంతో పోలీసింగ్ ఎలా మెరుగుగా జరుగుతోంది ప్రతి సంవత్సరం, వీటి మీద మనం ఒక సమీక్ష చర్చ వాటి గురించి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ మై 4th యాన్యువల్ ప్రెస్ మీట్ హియర్. సో ప్రతి సంవత్సరము మొదటిగా ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరము అని మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం మనం కేసెస్ పెరగడం చూస్తున్నాము. అండ్ నేను ప్రతి సంవత్సరం చెప్తాను, కేసు రిజిస్ట్రేషన్ పెరగడం, ఇది రిజిస్ట్రేషన్ పెరగడం అన్నది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనది డెవలప్డ్ జిల్లా అయినప్పటికీ రూరల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా గ్రామాలు మండలాలు ఇంటీరియర్ ఉన్నాయి. సో ఇంత క్రితం చాలామంది పిటిషనర్స్ ఫిర్యాదుదారులు పరిష్కారం కోసం దే విల్ గో టు విలేజ్ ఎల్డర్స్, పంచాయత్ ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ కాస్ట్లో సెటిల్ చేసుకోవడము, ఆర్ అదర్ గ్రూప్స్ రిజల్యూషన్స్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు ఇన్ లార్జ్ నంబర్స్ పీపుల్ ఆర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్స్. సో రిపోర్టింగ్ అన్నది మనం ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం చూస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వస్తారో కేసెస్ రిజల్యూషన్ గురించి మనకి బయట యాక్చువల్లీ గొడవలు తగ్గుతాయి. అంటే వాళ్ళ గ్రీవెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, న్యాయం కోసం మేము ఒక ప్రభుత్వ వ్యవస్థని అప్రోచ్ అవుతున్నాము అనే కాన్ఫిడెన్స్ మనం ప్రజల్లో కల్పించగలిగాము అని we can take that as a good result of policing that has been happening here. సో మనకి ఈ సంవత్సరం జిల్లా పరిధిలో 5,759 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 5,759. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఒక 500 కేసులు ఎక్కువ మనం రిజిస్టర్ చేయగలిగినట్లు. అంతకు ముందు సంవత్సరం అయితే 4,225 కేసులు. సో మనము బై బిల్డింగ్ కాన్ఫిడెన్స్ among common man that they should approach police, రిజిస్ట్రేషన్ అన్నది మనము చాలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము. ఈ మనం రిజిస్టర్ చేసిన 5,700 కేసెస్లో ఒక 293 లాక్డౌన్కి సంబంధించిన కేసెస్. మనం లాక్డౌన్ కేసెస్ డిఫరెంట్ హెడ్స్లో పెట్టడం జరిగింది. అంటే కొన్ని పెట్టి కేసెస్ లాగా, కొన్ని చలాన్ లాగా, అంటే మాస్క్ కేసెస్ అలాంటివి చలాన్ రూపంగా, అంటే ఎఫ్ఐఆర్ చేయకుండా, కొన్ని అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఓపెన్ పెట్టారో ఆ లాక్డౌన్ అవర్స్ తర్వాత వాటి మీద ఎఫ్ఐఆర్ చేయడము, అలా డిఫరెంట్ హెడ్స్ కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్స్లో 293 ఆఫ్ దెమ్ బిలాంగ్ టు లాక్డౌన్ వైలేషన్స్. సో మనం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్ 8.5% దేర్ ఈస్ అన్ ఇంక్రీస్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. సో హెడ్ వైజ్ చూస్తే మనకి ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అంటే గ్రేవ్ ఆఫెన్సెస్ ఒక 25 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి జగిత్యాల డిస్ట్రిక్ట్లో. మనము మర్డర్ ఇస్ అ వెరీ గ్రేవ్ అండ్ సీరియస్ ఆఫెన్స్. సో ఏ కారణంగా అయింది, మనము కుడ్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్, మనం జరగకుండా ఏదైనా చర్యలు తీసుకొని కలిగి ఉండేవాళ్ళమా, ఆర్ ఏ రీజన్ తోటి అయింది అని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మనం ఎప్పుడైతే రీజన్ వైజ్ అనాలిసిస్ చేశామో ఈ మర్డర్ కేసెస్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ 25 కేసెస్లో ఒక 5 కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అంటే కుటుంబ కలహాలు, ఫ్యామిలీ మెంబర్స్ డిస్ప్యూట్ తోటి జరిగినవి, ఒక 3 ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల జరిగినవి, ఒక 4 సెక్షువల్ జెలసీ, అంటే ఏదన్నా అక్రమ సంబంధము అది ఉండడం వల్ల సమ్ తగాదా ఏర్పడి మర్డర్ హ్యాపెన్. ప్రీవియస్ ఎన్మిటీ, పాత కక్షలు ఉన్నవాళ్ళు, అంటే ఇట్ కుడ్ బి ల్యాండ్ డిస్ప్యూట్స్ వల్ల కావచ్చు, నేబర్స్ వాళ్ళకి మాటల్లో లేకపోవడం వల్ల కావచ్చు, అలా ప్రీవియస్ ఎన్మిటీ. డౌరీ మర్డర్ అంటే 304B మర్డర్, 304B సూసైడ్ అయితే కూడా మనం డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తాము. సూసైడ్ మర్డర్ అంటే అది ఒక కేసు. ల్యాండ్ మనీ రీపే చేయలేదని ఒకటి. పెట్టి క్వారల్ అంటే చిన్న గొడవలకి, అంటే మనకి పెద్ద కారణం కనిపించదు, మాట పెరిగి క్షణికావేశంలో జరిగిన ఆఫెన్సెస్ ఒక 4. మంత్రాలు చేస్తారనే నెపంతో అయినవి 2. సో ఇవి ఈ 25 కేసెస్ హెడ్ వైజ్ బ్రేకప్ మన జిల్లాలో జరిగిన మర్డర్ కేసెస్కి. హెచ్పీ కేసెస్, హెచ్పీ బై డే, హెచ్పీ బై నైట్ అంటాం, అంటే హౌస్ బ్రేకింగ్ కేసెస్, దొంగతనాలు 24/2021లో డే
8 HPs రిపోర్ట్ అయ్యాయి. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం ఇంక్రీజ్ అయినట్టు చూస్తున్నాము. నేను అనుకుంటున్న కారణం లాస్ట్ ఇయర్ చాలా మంది ఇళ్లలో ఉన్నారు, లాక్డౌన్ వాజ్ వెరీ ఎక్స్టెండెడ్. సో మనకి 2019 నంబర్స్ ఎంత ఉన్నాయో 2021 నంబర్స్ అంత ఉన్నాయి. మధ్యలో లాస్ట్ ఇయర్ మనకి తగ్గినట్లు కనిపిస్తుంది డేటాలో. అండ్ మనం ఈ ఇయర్ జరిగిన దొంగతనాల్లో వాటిల్లో ఒక కేజీ 26 తులాల బంగారం మనం రికవర్ చేయగలిగాము. సో వీ హ్యావ్ a 46% రికవరీ. డిటెక్షన్ కాదు, డిటెక్షన్ చాలా కేసెస్లో అయ్యి ఉంటుంది. డిటెక్ట్ చేసిన తర్వాత కూడా అప్పటికి దొంగల ప్రాపర్టీని డిస్పోజ్ చేసేయడం అట్లాగా జరుగుతుంది. బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము ఒక 126 తులాస్ గోల్డ్ వీ కుడ్ రికవర్ ఇంటాక్ట్. సో మనం నెక్స్ట్ గ్రేవ్ ఇది ఆలోచిస్తే రేప్ కేసెస్. ఈ సంవత్సరము 49 సచ్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇందులో ఈ 49లో కొన్ని కేసెస్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అంటే ముందు నుంచి పరిచయం ఉండి పెళ్లి చేసుకుంటానని, శారీరక సంబంధం ఏర్పడిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు అనేది కూడా మనం రేప్ కేసెస్ కిందనే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో అలాంటి కేసెస్ మనం ఎక్కువ పర్సంటేజ్ చూస్తున్నాం వీటిలో. అండ్ కొన్ని స్టాట్యూటరీ కేసెస్ ఉంటాయి, అంటే ఒక 17 సంవత్సరాల అమ్మాయి కనుక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే అది మనం మ్యాండేటరీలీ ఒక పాక్సో కేసు కింద పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ 18 సంవత్సరాల కంటే వయసు కంటే కింద ఉన్న వాళ్ళది ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిజిస్టర్ పాక్సో కేసెస్. సో ఈ 49లో 24 పాక్సో కేసెస్, వేరేవి జనరల్ రేప్ కేసెస్. కిడ్నాపింగ్ కేసెస్ 50 కేసెస్. ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ యూజువలీ మనకి నాకు ఈ అబ్బాయి మీద స్పెసిఫిక్గా అనుమానం ఉంది అంటే మనం అది కిడ్నాపింగ్ పెడతాము. సో దే కుడ్ బి కేస్ ఆఫ్ కిడ్నాపింగ్ ఆర్ ఇట్ కుడ్ బి a కేస్ ఆఫ్ ఉమెన్ గోయింగ్ అవే విత్ a బాయ్, మైనర్ గర్ల్. సో మనం కిడ్నాపింగ్ అన్నది ఈ అమ్మాయిల విషయంలో గైడ్ లైన్స్ ప్రకారం పేరు ఎవరికైనా చెప్తే, అంటే ఈ అబ్బాయితో ఎక్కడికైనా వెళ్ళినట్లు మాకు అనుమానం ఉంది అంటే మనం దాన్ని కిడ్నాపింగ్ కేసు కింద రిజిస్టర్ చేస్తాం. టెక్నికలీ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ కిడ్నాపింగ్. సో వీళ్ళందరినీ మనం ట్రేస్ చేయడం జరుగుతుంది. మైనర్ గర్ల్స్ ఎవరు కూడా అన్ట్రేస్డ్ అట్లా లేరు, అందరినీ ట్రేస్ చేసి వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ మెజిస్ట్రేట్. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్తో వెళ్తామంటే పేరెంట్స్తో, మైనర్ కాబట్టి అబ్బాయిలతో పంపలేము కాబట్టి వెళ్ళము అంటే సర్వీస్ సెంటర్లో పెట్టడము ఈజ్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు ఫాలో. 2021లో 111 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ 104 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇందులో మనము ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. పెండెన్సీ కూడా మనం ఈ ఇయర్ చాలా తగ్గించడం జరిగింది. SC/ST కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ డీటెయిల్డ్ ప్రాసెస్. అంటే నార్మల్ కేసెస్ ఛార్జ్షీట్ వేసేదానికంటే ఇందులో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా పీపీ ఒపీనియన్ తీసుకోవాలి. ఖచ్చితంగా సీనియర్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్, అది క్లోజ్ చేయాలంటే మనకు ఒక DIG స్థాయి అధికారుల నుంచి పర్మిషన్ కూడా కావాలి. ఛార్జ్ చేయడానికి కూడా SP పర్మిషన్ తీసుకోవాలి. సో మన పేపర్ వర్క్ అన్నది బాగా జరిగేటట్లు. అండ్ ఇందులో కాంపెన్సేషన్, ఈ SC/ST కేసెస్లో స్టేజ్ వైజ్ కాంపెన్సేషన్ అన్నది ఉంటుంది. FIR స్టేజ్లో కాంపెన్సేషన్ ఉంటుంది. కొన్ని కేసెస్లో మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కాంపెన్సేషన్ ఉంటుంది. ఇన్ ఆల్ 111 కేసెస్ కాంపెన్సేషన్ అన్నది ఇట్ ఈస్ సచ్ ప్రపోజల్స్ ఆర్ సెంట్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నారు. సో FIR స్టేజ్లో అందరికీ కాంపెన్సేషన్ అన్నది ఇమీడియట్గా రావడం జరుగుతుంది SC/ST కేసెస్లో. రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇంక్రీజ్ చూసాం. యాక్సిడెంట్స్ ఇయర్ పెరిగినాయి మన జిల్లాలో. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ 2019 నంబర్. 20లో నంబర్ తగ్గింది యాక్సిడెంట్స్ది. సో 2018లో 450 యాక్సిడెంట్లు అయ్యాయి. 2018తో పోలిస్తే ఇప్పుడు తగ్గినట్లు. 2021 398 అయ్యాయి. కానీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీకు డీటెయిల్స్ అవన్నీ అంటే నేను చెప్పడం కంటే యూ విల్ గెట్ ఎ నోట్. సో ఇందులో ఫేటల్ యాక్సిడెంట్స్ పెరిగాయా అంటే చనిపోయిన కేసెస్ పెరిగాయా, ఆర్ దెబ్బలు తగిలిన నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్. కొన్ని ఇంజరీ కూడా ఉండదు, అంటే బండి డ్యామేజ్ అవుతుంది. 279 కేసెస్ అంటాం. బండి డ్యామేజ్ అవుతుంది, ఇన్సూరెన్స్ పర్పస్ కోసం మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో మనము చనిపోకుండా దెబ్బలు తగిలిన కేసెస్ ఏమి తక్కువ సీరియస్ కాదు. దే ఆర్ జస్ట్ లక్కీ. మనం అది ఏం తక్కువ సీరియస్ అని పరిగణించాల్సిన అవసరం లేదు. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి యాజ్ యూ నో లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ డన్. మనం చేయగలిగినంతా చేస్తున్నాం. వీఆర్ రిజిస్టరింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. ఈ బ్లాక్ స్పాట్స్ అన్ని విజిట్ చేస్తున్నాము, బ్యారికేడ్స్ అవి పెడుతున్నాం. మనకి వెహిక్యులర్ ట్రాఫిక్ ఈజ్ వెరీ హై.
on our NH. There is a lot of movement of vehicles etc. and congestion issues etc. So manamu as and when some black spot comes to our notice, మనం రెమెడియల్ మెషర్స్ తీసుకుంటున్నాం. వెంటనే NH వాళ్ళతోటి నేను విజిట్ చేయడం జరిగింది 2-3 ప్లేసెస్, DSPs visit immediately and we coordinate with other departments and see what we can do ఇలాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు. మెజారిటీ ఆఫ్ ద ఇయర్ మనము కౌన్సిలింగ్ అవాయిడ్ చేసాము బికాస్ ఆఫ్ కోవిడ్ ఇయర్ మధ్యలో వరకు. రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అగైన్. సో ఇన్ ద కమింగ్ ఇయర్ మనం ఇంతకు ముందు DTI ఎట్లాగైతే రెగ్యులర్గా 50 మంది 100 మంది ఎప్పుడు కనిపిస్తూ ఉండేవాళ్ళు, ఇట్ విల్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇన్ 2022 we will see complete full-fledged counselings in TTI once again. PDS రైస్ కేసెస్ లాస్ట్ ఇయర్ మనం 114 PDS కేసెస్ బుక్ చేసాము. ఈ ఇయర్ 207 కేసెస్ we have registered. 295 persons are arrested in this regard. This is a continuous endeavor. We have to continue our focus on this. Gaming Act cases, here 133 cases pettamu. 777 people are booked for playing cards. 19,79,000 rupees was seized from them and deposited in the court. Gutka cases, here 157 pettadam jarigindi. 40 lakh worth of gutka was seized. Sand enforcement we have doubled compared to last year. ఈ సంవత్సరము 600 శాండ్ వెహికల్స్ శాండ్ కేసెస్ పెట్టామంటే 603 ఈజ్ నంబర్ ఆఫ్ కేసెస్. ఒక్కొక్క కేసులో 3 బండ్లు 4 బండ్లు 2 బండ్లు అట్లా కూడా ఉండొచ్చు. 603 ఈజ్ ద నంబర్ ఆఫ్ కేసెస్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. మనం 316 కేసెస్ పెట్టాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం వీ హ్యావ్ డబుల్డ్ దట్. సో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇట్ ఈస్ బుక్డ్ అంటారు. మనం ఇప్పుడు దట్ నంబర్ ఆల్సో దెర్ ఈస్ అ ఇంక్రీజ్. పెట్టి కేసెస్ యాజ్ యూ నో, మనము ఎన్ఫోర్స్మెంట్ కనుక సరిగా చేస్తే పెద్ద పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు లాట్ ఆఫ్ యూ ఆర్ బేస్డ్ ఇన్ జగిత్యాల టౌన్. మీరు గమనిస్తుంటారు, ఒక 3-4 నెలల నుంచి టౌన్లో పెట్టి కేసెస్ ఎక్కువ పెడుతున్నాం. అంటే బీట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాత్రి ఊరికే పర్పస్ లేకుండా తాగి తిరగడము, నడపకపోయినా కూడా ఒక 6-7 తాగి ఒక దగ్గర జమ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి మీద మనం పెట్టి కేసెస్ కనుక రిజిస్టర్ చేస్తే పెద్ద నేరాలు జరగకుండా ఉంటాయి అని చెప్పి. సో దాని గురించి ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ ప్రెస్ మీట్. బికాస్ జగిత్యాల టౌన్ ఇన్ఫర్మేషన్ మనము అంటే అదొక మంచి ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల క్రైమ్ ఎట్లాగా తగ్గుతుంది అని. ఒక 3-4 months నుంచి ఈ ఆపరేషన్ చదువుతారు మనం చాలా వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ ఆఫెన్. అంటే రాత్రి 11 o'clock 12 o'clock ఫోర్స్ మొబిలైజ్ చేసుకుని ఈ ఎక్కడైతే తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మనకి కమ్యూనిటీ నుంచి కంప్లైంట్స్ వస్తాయి. మా రోడ్ చివరి అబ్బాయిలు కూర్చుని ఉన్నారు, అటు ఇటు పోయే వాళ్ళతోటి బైక్ మీద పోయే వాళ్ళని హెరాస్ చేస్తున్నారు, ఆర్ నైట్ ఉమెన్ తిరగకపోవచ్చు కానీ అందరికీ కూడా దే ఆర్ న్యూసెన్స్. హెరాస్ చేయడం, తాగడము, ఎవరైనా అడిగితే చిన్న గొడవలు పెట్టుకోవడం, కొట్లాట దారి తీయడము, వేరే అందరు జమ అవ్వడము. సో ఈ 3-4 months నుంచి సిన్స్ సెప్టెంబర్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ జగిత్యాల టౌన్ ఈ ఎన్ఫోర్స్మెంట్. అండ్ ఇది చేయడం బట్టి ఇప్పుడు జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ క్రైమ్ రిపోర్ట్ అయితే జగిత్యాల టౌన్ స్టేషన్ కాదు, విచ్ ఇట్ యూజువలీ ఈజ్. సో పెట్టి కేసెస్ పెట్టడం వల్ల జనరల్ కేసెస్ అన్నది తగ్గుతాయి. బికాజ్ ఆ అల్లర్లు చేయడానికి వాటన్నిటికీ డిటరెన్స్ అన్నది ఉంటుంది. సో petty cases we have registered 10,200 petty cases this year, and last year తో పోలిస్తే ఇది 250% పెరిగింది petty cases registration. So this could be town nuisance act cases, this could be open drinking, this could be many other heads of offences. సో మనము ఈ ఇయర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మాస్క్ ఆ టైప్ 2000, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ 290/510 అంటే ఇవన్నీ కూడా చిన్న ఆఫెన్సెస్, న్యూసెన్స్ బిహేవియర్ ఇన్ పబ్లిక్, డిజార్డర్లీ కాంటాక్ట్ ఇన్ పబ్లిక్. ఆ కేసెస్ పెట్టడం వల్ల FIRs అన్నది మనకి ఈ 323, 324 కేసెస్ అంటే తాగి గొడవలు పెట్టుకోవడం అలాంటివి వీఆర్ సీయింగ్ ది రిడక్షన్. ఇందులో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఆల్సో ఆర్ దేర్, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ ఆర్ దేర్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో మనం ఒక 4 మీద 304 Part 2 పెట్టడం జరిగింది. అంటే తాగి నడిపితే అది మర్డర్ కేసు తోటి సమానం. సో తాగి నడిపిన వాళ్ళకి 304 Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. ఒక 4 members ఎవరైతే వాడు తాగి బండి నడుపుతున్నారని మనకి నిర్ధారణ జరిగిందో వాళ్ళ మీద మనం 304 Part 2 కేసు పెట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఈ సంవత్సరం 4,000 కేసెస్ పెట్టాము. లాస్ట్ ఇయర్ ఇది 1,100, దిస్ ఇయర్ ఇట్ ఈస్ 4,000. లాస్ట్ ఇయర్ 2019 కంటే చాలా తగ్గినాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్. బికాస్ కోవిడ్ వల్ల అందరికీ ఒక అప్రిహెన్షన్ ఉంది పబ్లిక్లో. అంటే బికాస్ ఆఫ్ ద పాండమిక్
టెస్ట్ చేయడం వల్ల ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అంటే, సో కమ్యూనిటీని మనం అష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ తగ్గించడం జరిగింది. బట్ దిస్ ఇయర్ ఎవ్రీబడి ఈస్ వ్యాక్సినేటెడ్ అండ్ వీ నో ద ప్రికాషన్స్ ఎట్సెట్రా. సో 4,000 కేసెస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆర్ రిజిస్టర్డ్. ఈ చలాన్స్ కూడా, ఈ చలాన్స్ మనం లాస్ట్ ఇయర్ 3,38,000 ఈ చలాన్లు వేస్తే ఈ ఇయర్ 2,55,000 వేసాము. ఇందులో ఒక స్మాల్ డిస్టింక్షన్, ఈసారి మనం ఈ చలాన్స్ అంటే నాన్ కాంటాక్ట్ చలాన్స్తో పాటు స్పాట్ చలాన్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బండి మీద 4 చలాన్లు 5 చలాన్లు 10 చలాన్లు ఉంటున్నాయి, వాళ్ళు పే చేయట్లేదు. వాళ్ళకి మనం ఇంకొక చలాన్ ఇంపోజ్ చేస్తే మెసేజ్ వస్తుంది, వాళ్ళు పే చేయడానికి డిటరెన్స్ ఉండట్లేదు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, మనకి చట్టం ఏం చెప్తుందంటే 3వ చలాన్ కనుక ఉంటే ఆ బండి డీటెయిన్ చేసి పే చేసిన తర్వాత రిలీజ్ చేయాలి అని. మనకి ఆ యాప్లో కూడా నేను ఇఫ్ ఐ స్టాప్ సంబడీస్ వెహికల్, అందులో ఇది 3rd చలాన్ అని మనం బండి నంబరో లైసెన్స్ నెంబరో కొట్టినప్పుడు అది వస్తే 3rd చలాన్ ఉన్నప్పుడు మనం డీటెయిన్ చేయాలి. డీటెయిన్ చేస్తేనే ఆ పాత చలాన్లు క్లియర్ చేయడము, మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని నడపడం, లైసెన్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకొని నడపడం జరుగుతుంది. కాబట్టి వీఆర్ హ్యావింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ దీస్ చలాన్స్. అంటే చలాన్లు ఉన్న వాళ్ళందరూ కూడా కట్టడం ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళకి 10 చలాన్లు అవసరం లేదు, 2 చలాన్లు పడినా పర్వాలేదు, బట్ అవి క్లియర్ చేయాలి. అప్పుడే డిటరెన్స్ అన్నది వస్తుంది. మంచి అంటే పాజిటివ్ బిహేవియర్ విల్ డెవలప్. ఇప్పుడు 10 ఉండి ఎవరు కలెక్ట్ చేయాలంటే భయం ఉండదు. 1 పడ్డా కలెక్ట్ చేస్తారు, ఫైన్ పే చేయాల్సి వస్తుందంటే మనం హెల్మెట్ పెట్టుకుని నడుపుతాము, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉంటాము, రాంగ్ సైడ్ పోకుండా ఉంటాము. సో డిజైర్డ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది ఫర్ చలాని. గాంజా కేసెస్కి సంబంధించి ఈ సంవత్సరం స్టేట్ వైడ్ దేర్ ఈస్ అ డ్రైవ్ టు కర్బ్ గాంజా విత్ అన్ ఐరన్ హ్యాండ్ అండ్ అకార్డింగ్లీ మన డిస్ట్రిక్ట్లో కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పెంచడం జరిగింది. ఐ థింక్ యూ ఆల్సో నో వీఆర్ నోటీసింగ్ యంగ్ పీపుల్ కన్జ్యూమింగ్ గాంజా. చిన్న ఏజ్ వాళ్ళు అంటే చాలా రీజన్స్ చెప్తున్నారు, అందరూ ఊళ్ళలో ఉండడం వల్ల కావచ్చు, లాక్డౌన్ వల్ల కావచ్చు, ఆర్ ఆ ఏజ్ గ్రూప్ అట్లాంటిది. సో వీఆర్ సీయింగ్ యంగ్ పీపుల్ ట్రైంగ్ టు బై దిస్ గాంజా ఎట్సెట్రా. సో మనము చిన్నపిల్లల్ని క్రిమినలైజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆ హ్యాబిట్ అయితే ఆపాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే లోకల్ పెడ్లర్స్ ఉన్నారో, లోకల్ సప్లయర్స్ అంటే లార్జ్ క్వాంటిటీ, మనది ఒకటి ఏంటంటే ట్రాన్సిట్ రూట్ కాదు, అంటే మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ గాంజా అట్లాగా రాదు, బట్ 1 kg, 1/2 kg, 2 kgs తీసుకొని రావడము, అది చిన్న చిన్న ప్యాకెట్స్లో 5 grams 10 grams చేసి 50 రూపీస్కి అట్లాగా ఎండ్ కన్స్యూమర్స్కి అమ్మడము. ఆ ప్రాక్టీస్ మనం చాలా ప్రాంతాల్లో చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం మనం 30 kgs ఆఫ్ సచ్ గాంజా వీ హ్యావ్ సీజ్డ్ అండ్ 38 persons, అండ్ ఈ 38 persons ఆర్ సప్లయర్స్. సప్లయర్స్ అంటే వాళ్ళు ఒక 1 kg అట్లాగా మోస్ట్లీ దే ఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ జన్నారం ఆర్ ఉట్నూర్ ఆర్ ఆదిలాబాద్ అండ్ దే ఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ స్మాల్ క్వాంటిటీస్ అండ్ ట్రైయింగ్ టు సెల్ టు జనరల్ పబ్లిక్. సో మనం చిన్నపిల్లలు అట్లాగా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ రిపీట్ ఆఫెన్సెస్ ఉంటే వాళ్ళ మీద కూడా మనం కేసు చేయాల్సి వస్తుంది. అనుమతులు లేకుండా ఫినాన్స్ నిర్వహించడం ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ దట్ వీఆర్ సీయింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ మనీ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి, వాళ్ళు ఎంత అమౌంట్కి అప్పు ఇవ్వచ్చు అనేది దే హ్యావ్ టు టేక్ దట్ లైసెన్స్ అండ్ ఆల్సో అట్ వాట్ ఇంట్రెస్ట్. సో 3, 1 లైసెన్స్ ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు, అండ్ 3 ఎంత అమౌంట్ ఇవ్వచ్చు. సో ఇవి లేకుండా, లైసెన్స్ లేకుండా ఇఫ్ దే డూ దిస్ బిజినెస్, ఒకటి ఇట్ ఈస్ వెరీ ఇట్ కుడ్ రూయిన్ మెనీ పీపుల్స్ ఫ్యామిలీస్. అవసరం ఉండబట్టి 3 రూపాయలకి 4 రూపాయల వడ్డీకి కూడా తీసుకుంటున్నారు. సో మెనీ లైఫ్స్ విల్ గెట్ స్పాయిల్డ్. అండ్ సో దీనికి సంబంధించి మనం ఈ ఇయర్ ఒక 14 కేసెస్ పెట్టాము, మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్. అంటే ఇవి 14 కేసెస్ అంటే ఒక కేసులో మల్టిపుల్ అక్యూజ్డ్ ఆల్సో కెన్ బి దేర్. మనకి డాక్యుమెంట్స్ దొరికిన వాళ్ళన్నిటి మీద ఒకటే కేసు పెడుతున్నాం. సో సీజ్డ్ డాక్యుమెంట్ వాల్యూ ఈస్ 3,16 lakh మన దగ్గర సీజ్డ్ డాక్యుమెంట్ వాల్యూ. అండ్ ఈ మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్ మనకి తొందరగా రిజాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే అది మనం ట్రయల్ ఇన్ దీస్ కేసెస్ ఈస్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మనము ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, మనీ లెండింగ్ యాక్ట్ కేసెస్ తొందరగా డిస్పోజ్ చేయండి అని. సో జగిత్యాల టౌన్కి సంబంధించిన 4 కేసెస్లో గౌరవ కలెక్టర్ గారు ఒక్కొక్కళ్ళకి 1 lakh ఫైన్ ఇంపోజ్ చేశారు 4 కేసెస్లో. గల్ఫ్ I think in last 1 or 2 years there isn't much movement, maybe because of COVID. Only 5 cases registered. I remember in 18 and 19 more cases were registered Gulf.
ఈ ఇయర్ 5 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ హిస్టరీ షీట్స్, police, one of the important tasks that we have is to maintain surveillance over repeat offenders. కొంతమంది నేరస్తుల మీద మనము కంటిన్యూస్ నిఘా ఉంచడం అనేది పోలీస్ శాఖ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఫర్దర్ నేరాలు కమిట్ చేయకుండా ఉండాలి. అండ్ వాళ్ళు కనుక వాళ్ళ నేర ప్రవృత్తి మార్చుకుని మంచి బిహేవియర్ కనుక ఉంటే ఆ కేసెస్ మనం ఆ షీట్స్ మనం క్లోజ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసాము అన్ని హిస్టరీ షీట్స్. సో మన దగ్గర కొత్తగా నేరాలు 2 offenses 3 offenses ఒకటే మనిషి చేసిన అలాంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేసి కొత్తగా ఒక 39 మంది మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. 39 persons. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి కానిస్టేబుల్కి కూడా ఒక ఫంక్షనల్ స్పెషలైజేషన్ ఉండాలి. అంటే వాళ్ళు ఏదో ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో నైపుణ్యత అన్నది వాళ్ళకు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళని ఐదర్ కోర్ట్ వర్క్ చేయడమా, బ్లూ కోట్ అండ్ పెట్రోల్ డ్యూటీ చేయడమా, రిసెప్షన్ వర్క్ చేయడమా, స్టేషన్ రైటరా, టెక్ రైటరా, CCTNSA, క్రైమ్ వర్క్ చేస్తున్నారా, ఇట్లాగా డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ వర్క్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక బ్లూ కోల్డ్ పీసీ చేయవలసిన పని ఏమిటి అంటే అతని జాబ్కు ఉన్న కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అంటే అతను ఏ పని కనుక చేస్తే తన పని సరిగ్గా చేస్తున్నాడు అని అసెస్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఒక రిసెప్షన్ పర్సన్ తీసుకుందాం, రిసెప్షన్ ఆఫీసర్ని. ఎవరన్నా పిటిషనర్ వెళితే మీరు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత రండి అని చెప్పారనుకోండి, అది పని సరిగ్గా చేసినట్లు కాదు. సో ఒక రిసెప్షన్ ఆఫీసర్ పని ఏంటి అంటే ఎవరు వచ్చినా కూడా, ఎస్ఐ గారు ఉన్నా కూడా లేకున్నా కూడా వాళ్ళ పిటిషన్ తీసుకోవాలి, వాళ్ళకి రిసీట్ ఇవ్వాలి, అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కేసు రిజిస్టర్ అయ్యేటట్లు చేయాలి. సో అది వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఇప్పుడు రిసెప్షన్ పీసీ అంటూ ఒకళ్ళు ఉన్న తర్వాత ఎవరైనా పిటిషన్ వస్తే మా ఎస్ఐ గారు ఉన్నప్పుడు రండి అని కనుక చెప్తే వాళ్ళు పని సరిగ్గా చేసినట్లు కాదు. సో ఇలాగా ఏ వర్టికల్ వాళ్ళు ఏ పని కరెక్ట్గా ఏ పని చేస్తూ పోతే వాళ్ళు పని కరెక్ట్గా చేస్తున్నట్లు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమేమి చేయాలి, ప్రతి పిటిషన్ తీసుకోవాలి, తీసుకున్నది ఆన్లైన్ ఎంటర్ చేయాలి, దాని రిలేటెడ్ డాక్యుమెంట్ ఏదన్నా వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేసి అది అప్లోడ్ చేసుకోవాలి, అది FIR అయ్యేటట్లు చూడాలి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద రిసెప్షన్ పర్సన్. సో సేమ్ ఈస్ ద కేస్ విత్ బ్లూ కోల్డ్స్ ఆర్ పెట్రోల్. ఇట్లాగా ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నది మన స్టాఫ్ని చాలా ప్రొఫెషనల్గా చేస్తోంది. అంటే పని అన్నది సూపర్ఫిషియల్గా చేయకూడదు, డీటెయిల్స్లోకి పోవాలి. ఓన్లీ వెన్ వీ గో ఇన్ టు డీటెయిల్స్ దెర్ విల్ బి రియల్ జస్టిస్. మనం కేసు మనం రిజిస్టర్ చేస్తాము అంటాం, చేయడానికి ప్రొసీజర్ ఏంటి, ఎవరికి ఆ పని అప్పచెప్తాము. సో అది అంతా కూడా ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని మనం కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తూ ఉండడం వల్ల వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ మొత్తం మీద మనకి ట్రాఫిక్ వర్టికల్కి సంబంధించి ఒకళ్ళకి, సమన్స్ వర్టికల్స్ ఇద్దరికి, కోర్ట్ వర్టికల్స్ ఒకళ్ళకి, టోటల్ 4 కానిస్టేబుల్స్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ స్టేట్లో KPI రివార్డ్స్ కూడా తీసుకున్నారు DGP గారి చేతుల మీదుగా. అదే కాకుండా మనం పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకి, ముఖ్యంగా హోమ్ గార్డ్స్ వాళ్ళకి హెల్త్ క్యాంప్ అది పెట్టడం జరుగుతుంది యాజ్ అ వెల్ఫేర్ మెజర్. రూరల్ ఏరియాలో అయితే డిస్టెన్స్ని బట్టి కొన్ని విలేజెస్ ఆర్ 20 kilometers ఫ్రమ్ దేర్ మండల్ హెడ్ క్వార్టర్స్. సో అట్లీస్ట్ విత్ ఇన్ 15-20 minutes వీ షుడ్ రీచ్. సో రియలిస్టిక్గా మనము అవర్ డయల్ 100 రెస్పాన్స్ షుడ్ బి ప్రాంప్ట్ అండ్ ఆల్సో రియలిస్టిక్. సోషల్ మీడియా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకునే దానికి సంబంధించి వాట్సాప్లో 88 కంప్లైంట్స్ వచ్చాయి. ఇందులో 15 కంప్లైంట్స్ని మనం FIRs చేయడం జరిగింది. అంటే వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు, కొన్నిసార్లు వెళితే ప్రాపర్ రెస్పాన్స్ రాలేదని కూడా చెప్పుండొచ్చు. వాళ్ళు వాట్సాప్లో కనుక మనకి కంప్లైంట్స్ పెడితే 15 కేసెస్లో మనం FIR చేసాము, ఒకటి పెట్టి కేసు రిజిస్టర్ అయింది. ఫేస్బుక్లో మనకి 3 కంప్లైంట్స్ వస్తే 2 FIRs చేసాము. ట్విట్టర్లో 143 కంప్లైంట్స్ వచ్చాయి, ఒకటి మనం FIR చేసాము. సో this is a summary of crime from my side. I'm open to questions and I'm also thankful to all the cooperation from all quarters throughout the year. Patrika Mitrulandaru, you have cooperated with us with all types of cases and many issues that happen continuously. And I also take this opportunity to thank other departments. Most of the work happens in coordination with other departments. Now if there are any questions, please. ఆశిస్తున్నాను. స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ రానున్న సంవత్సరంలో కూడా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేస్తామని చెప్తూ I wish everybody a very happy and safe new year.